తీసుకుంటే మాత్రం ఆయన అంటే అనగలుగుతామా ఆ పొలం ఇప్పుడు కూడా వాడే వాడుకుంటారు సార్ ఇక్కడే ఉన్నా సార్ బంగారం దగ్గర సమోసాలు వచ్చినాయి సమోసాలు కూల్ డ్రింక్స్ ఏది కావాలి అందులో ఉండే సమోసా అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ 19వ తారీఖున సుజాత బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి ద్వారకా నగర్ వస్తున్న సమయంలో ఎర్లీ మార్నింగ్ సుమారుగా 6 గంటలప్పుడు ఆ బస్సు దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమె ఒక్కతే నడుచుకుంటూ బజార్లో వెళ్తుంది. అదే సమయంలో ఆమెని ఫాలో చేస్తూ గుర్తు తెలియని 2 వ్యక్తులు ఆమె వెనకాలగా వచ్చి మెడలో ఉన్నటువంటి చైన్ లాక్కోవటం జరిగింది. వెంటనే వాళ్ళు ఏమే తేరుకునే లోపల వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి బైక్ ఉంటుంది, ఆ బైక్ నుంచి 2 వెళ్ళిపోవటం జరిగిపోయింది. ఆమె మన స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వగా మనం కేసు నమోదు చేసుకొని వెళ్ళి సీనియర్ ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేశాము. గుర్తులేని వ్యక్తులుగా గుర్తించి స్నాచింగ్ జరిగిందని కేసు నమోదు చేయడం జరిగింది. అదే క్రమంలో అశోకు అండో సుబ్బారావు సైదా వెంకట్ ఇలా ఒక పార్టీని ఏర్పాటు చేసి ఈ కేసు మీద సపరేట్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దీనిలో చాలా అపారమైన ప్రతిభ కనబరించి వాళ్ళ ఇన్ఫార్మర్ల ద్వారా మేము నిన్న చిల్లీ సెంటర్లో 2 వ్యక్తులను గుర్తించడం జరిగింది. వాళ్ళిద్దరిని పట్టుకొని ఇంట్రాగేషన్ చేయగా వాళ్ళు స్నాచింగ్ జరిగిన అఫెన్స్ ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే కాదు, వాళ్ళు నగరంపాలెం పట్టాపురం పోలీస్ స్టేషన్లలో కూడా చేశామని ఒప్పుకోవడం జరిగింది. వీరి పేరు ప్రశాంత్ అండ్ దేవరాజ్. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి సుమారుగా 82 గ్రాములు గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా 4 లక్షల అంటే మొత్తం వాల్యూ వచ్చి 4,50,000 రికవరీ అన్నమాట. వాళ్ళు వాడుకున్నటువంటి బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అదేవిధంగా గుంటూరు మా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం గుంటూరు టౌన్లో ఎక్కడైనా సరే స్నాచింగ్ జరిగితే చాలా ఎర్లీగా పట్టుకోవడం జరుగుతుంది. మా స్టేషనే కాకుండా మిగతా అన్ని స్టేషన్లలో కూడా ఈ స్నాచర్ల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తొందరగా వాటిని మేము డిటెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.